గురుగారు, మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి అదృష్ట యోగం కొనసాగుతోందమ్మా. రవి, బుధ, కేతుగ్రహాలు 6వ రాశిలో, 3వ రాశిలో కుజుడు, 2లో గురువు, ఏకాదశంలో శని, 6 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. అదృష్ట యోగం కొనసాగుతూనే ఉన్నది. ఏ పని ప్రారంభించినా అందులో త్వరగా కార్యసిద్ధి గోచరిస్తున్నందున సహేతుకమైన లక్ష్య సాధనతో పనిచేయండి. అప్పుడు మీకు విజయం లభిస్తుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. సంపూర్ణ శుభాలు కలుగుతాయి. మీరు చేసే పనులు నలుగురికి ఆదర్శవంతం అవుతాయి. మానవతా దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని బంగారు భవిష్యత్తుని సాధించండి. ఆశయ సాధనలో సుస్థిరమైన ఫలితాలు లభిస్తాయి. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. గతంలాగిన పనులు ప్రారంభమవుతాయి. అద్భుతమైన తెలివితేటలతో మంచి నిర్ణయాలు తీసుకొని వ్యాపారంలో అభివృద్ధిని సాధించండి. పరోపకార దృష్టితో ముందుకు సాగండి. అవసరాలకు ధనం అందుతుంది. భూగృహ వాహనాది యోగాలు సంపూర్ణమైనటువంటి శుభాన్ని ఇస్తాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. ప్రతిభతో చేసే ఆలోచనలు మేలు చేస్తాయి. గృహంలో శాంతి లభిస్తుంది. కుటుంబ సభ్యులకు మీ నుండి మేలు చేకూరుతుంది. వారాంతంలో మంచి శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం శుభప్రదం. మేషరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? మేషరాశి వారికి అదృష్ట గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి. ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు? దానాలు అవసరం లేదు.